ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ డబుల్ నైన్ ఛానల్కి స్వాగతం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నానండి. నేను చాలా పూజలు చేశానండి. సప్త శనివారాల పూజలు, తర్వాత సంకటహర చతుర్థి, ఆ తర్వాత శివదేవుని పూజలు, రామదేవుని పూజలు, సాయిబాబా పూజలు ఎన్నో చేశాను. కానీ ఎప్పటి నుంచో నా కోరిక అనమాట. 4-5 సంవత్సరాల నుంచి వింటున్నాను ఈ పూజ కోసం. 16 సోమవార వ్రతం అనేది చేసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. కానీ నేను ఈ సంవత్సరం చేసుకోవాలి అని గట్టిగా సంకల్పం అయితే చెప్పుకుంటున్నాను అనమాట శివయ్యకి. అయితే మొన్న నేను ఊరు పెళ్ళిళ్ళకి వెళ్ళాను కదండి. మార్చిలో ఫిబ్రవరి నెలలో ఊరికి వెళ్ళేటప్పుడు గత 4-5 సంవత్సరాల నుంచి అంటే చేసుకోవాలనిపిస్తుంది అనమాట. అయితే దానికి ముఖ్యంగా పుట్టమన్ను ఉండాలి అని అంటున్నారనమాట. నేను ఎక్కువగా ఎవరి వీడియోలు చూడలేదండి. ఒక్క నండూరి గారివే చూస్తాను. అతనే 16 సోమవార వ్రతం కోసం చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అప్పటి నుంచి చేసుకోవాలనిపిస్తుంది అనమాట. అయితే ఈ సంవత్సరం మా శివయ్యకి గట్టిగా సంకల్పం చెప్పుకుంటున్నాను అనమాట. నాయన ఈ వ్రతం చేసుకోవాలనిపిస్తుంది, నువ్వు నాకు ఆరోగ్యము అలాగే శక్తి ఇవ్వు నాయన అని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా చూడాలి. అయితే ఎప్పుడైనా 16 సోమవార వ్రతం చేయాలంటే ఏ సోమవారం అయినా మొదలు పెట్టవచ్చు. అయితే ఎక్కువ శక్తి ఇచ్చేది చాతుర్మాసంలో మనకి ఈ వ్రతం చేసుకుంటే చాలా మంచిదంట. చాతుర్మాసం ఎప్పుడంటే మనకి తొలి ఏకాదశి అయిపోయిన తర్వాత వచ్చే సోమవారం నుంచి ఈ వ్రతం స్టార్ట్ చేస్తారనమాట. మనకి జూలై 25వ తారీఖున మనకి తొలి ఏకాదశి ఉందండి. ఆ తర్వాత వచ్చే సోమవారం అంటే ఈ సంవత్సరం 2026 తొలి ఏకాదశి మనకి శనివారంతో వచ్చిందండి. చాలా శక్తివంతమైన రోజు. ఆ నెక్స్ట్ డే సోమవారం నుంచి మనము ఈ 16 సోమవారం వ్రతం అనేది స్టార్ట్ చేసుకుంటే చాలా చాలా మంచిది. కనీసం 4 నెలలు పడుతుందనమాట. మధ్యలో మనకి ఆటంకాలు వస్తాయి కాబట్టి 4 నెలల పైనే పడుతుందనమాట. అప్పటికి మనకి కార్తీక మాసం కూడా వచ్చేస్తుంది. కార్తీక మాసం కూడా ఎండ్ అయిపోతుంది అనమాట. అయితే అందుకే నేను ఈ సంవత్సరము మొదలు పెట్టాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. అయితే ముందుగానే కొన్ని సిద్ధం చేసుకుంటున్నాను. నేను మొన్న మార్చి నెలలో ఊరు వెళ్ళేటప్పుడు పుట్టమన్ను తేవాలని అనుకున్నానండి. మర్చిపోయి వచ్చేసాను. అయితే మా తమ్ముడు మొన్న నేను ఎప్పుడో వాడికి చెప్పాను, ఊరు వెళ్ళేటప్పుడు పుట్టమన్ను నాకు తీసి పెట్టురా అని చెప్పాను. అప్పుడు మేము హడావుడిలో మర్చిపోయామన్నమాట. మళ్ళీ ఆ శివయ్య మా తమ్ముడికి మళ్ళీ గుర్తు చేసినట్టుగా పుట్టమన్ను కూడా మొన్న మామిడిపళ్ళు పంపించాడు. పుట్టమన్ను కూడా పంపించాను అక్క అన్నాడు. అప్పుడైతే నాకు ఎంత హ్యాపీగా అనిపించిందో. నేను అప్పుడు చెప్పి మర్చిపోయాను నేను కూడా. కానీ మా తమ్ముడికి గుర్తుండి ఈ పుట్టమన్ను అయితే నాకు మొన్న తెచ్చాడండి. ఆ శివయ్య అనుగ్రహం మా తమ్ముడికి కూడా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మనం అనుకుంటే అవ్వదు. ఆ శివయ్య అనుగ్రహం లేనిది ఏది కూడా మనం ముందుకు వెళ్ళలేమన్నమాట. నేను మర్చిపోయాను కానీ మా తమ్ముడికి గుర్తుండి నాకు పంపించాడనమాట. ఓకేనా? అయితే ఎప్పుడైనా సరే మనం పుట్టమన్ను తెచ్చేటప్పుడు మంగళవారం పుట్ట దగ్గరికి వెళ్ళి తేవద్దు. చాలా వరకు పూజ స్టోర్ రూమ్లో కూడా పుట్టమన్ను దొరుకుతుంది. కానీ అది ఒరిజినలా కాదో మనకు తెలియదు. అందుకే మీకు ఎవరికైనా అంటే ఏదైనా మీకు అవకాశం ఉంటే పుట్ట దగ్గరికి వెళ్ళి పుట్టమన్ను తెచ్చుకోండి. అయితే మంగళవారం మాత్రము ఎట్టి పరిస్థితుల్లో పుట్టమన్ను తేగూడదు. పుట్ట దగ్గరికి వెళ్ళి పుట్టమన్ను తేగూడదు. అలాగే నేను ఇప్పుడు ఈ ప్రాసెస్ చేస్తున్నాను కదా, ఈ ప్రాసెస్ కూడా మంగళవారం చేయకూడదు అనమాట. అయితే ఎప్పుడైనా సరే పుట్ట దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం బుధవారం కానీ లక్ష్మీవారం కానీ వెళ్ళేటప్పుడు పుట్టకి నమస్కారం చేసుకొని మనము దండం పెట్టుకోవాలన్నమాట. ఇలా ఈ పుట్టమన్ను నేను 16 సోమవార వ్రతం కోసం తీసుకెళ్తున్నాను, నాకు అనుగ్రహించు అని మనం ముందుగా సుబ్రహ్మణ్య స్వామికి చక్కగా దండం పెట్టుకొని ఆ పుట్టమన్ను అయితే తీసుకురావాలన్నమాట. ఓకేనా? ఆ తర్వాత ఈ పుట్టమన్ను తెచ్చేటప్పుడు శుచిగా మనము చక్కగా స్నానం చేసుకొని శుచిగా ఉండేటప్పుడే మనము చక్కగా ఈ పుట్టమన్ను అనేది ఈ విధంగా మనం తయారు చేసుకోవాలి. ఎప్పుడు కూడా పుట్టమన్ను మనము లింగాలు తయారు చేసేటప్పుడు పార్థివ లింగాలే ఈ 16 సోమవార వ్రతంకి 16 వారాలకి ఒక్కొక్క వారం చొప్పున ఒక్కొక్క లింగం అయితే ఈ మట్టితో తయారు చేస్తాము. అంటే పుట్టమన్నుతో తయారు చేస్తాం కాబట్టి ముందుగా నేను స్టోర్ చేసుకోవడానికి ఈ ప్రాసెస్ అయితే తీసి పెడుతున్నాను అనమాట.
ముందుగా పుట్టమన్ను మనము ఒక పేపర్ పైన చక్కగా పుట్టమన్ను తెస్తాం కదా, కొంచెం గట్టిగానే ఉంటుందండి. ఒక్కొక్క ప్లేస్లో గట్టిగా ఉంటుంది, ఒక్కొక్క ప్లేస్లో మెత్తగా ఉంటుంది. ఇదైతే అంత గట్టిగా లేదు, అంత మెత్తగా లేదండి, మా తమ్ముడు పంపించింది. ఇది చక్కగా మనము డైరెక్ట్గా ఇలా మనము పుట్టమన్ను వాటర్ వేసి చక్కగా పాలు వేసి మనము మామూలుగా లింగం తయారు చేసామనుకోండి, అంత బాగుండదనమాట. అంత చక్కగా రాదు, లింగము పగిలిపోద్ది. కొంచెం చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి కదా, అందుకోసమే ముందుగా మనం పుట్టమన్ను తెచ్చిన తర్వాత చక్కగా స్నానం చేసుకొని చక్కగా మనము మంచి బట్టలు వేసుకొని స్నానం చేసుకొని మంచి బట్టలు వేసుకొని ఒక పేపర్ పైన మంగళవారం తప్పించి ఇంకే వారమైనా చక్కగా ఈ ప్రాసెస్ అయితే చేసుకోవాలన్నమాట. అయితే ఈ 16 సోమవారం వ్రతం చేసేటప్పుడు ముందుగానే ఈ పుట్టమన్ను అయితే మనము స్టోర్ చేసుకోవాలి. మీకు ఒరిజినల్ పుట్టమన్ను కావాలంటే చక్కగా వెళ్ళి పుట్ట దగ్గర తెచ్చుకోండి. పూజా స్టోర్ రూమ్లో ఏ పుట్టమన్ను ఇస్తారు, ఏ మన్ను మనకి ఇస్తారు అనేది మనం కళ్ళుతో చూడమండి. అందుకోసమే వీలైనంత వరకు మీరు పుట్ట దగ్గరికి వెళ్ళి అవకాశం ఉంటే తెచ్చుకోండి. అయితే కొంతమంది అంటారు, అక్క మేము అమెరికాలో ఉన్నాము, మాకు అవైలబుల్ ఉండదు, మరి ఏం చేయాలక్క మరి అని అంటారు. వాళ్ళు ఇంట్లో ఉండే శివలింగం ఉంటే 16 సోమవారాల వ్రతం కూడా అలా చేసుకోవచ్చు. అవకాశం ఉంటే పుట్టమన్నుతో చేయండి. అయితే ఇంకా పుట్టమన్ను మాకు దొరకలేదక్క అంటే ఏం చేయాలంటే పవిత్రమైనవి 5 ఉన్నాయండి. మనకి తులసి కోటలో ఉండే మట్టి, మనం ఎప్పటి నుంచో తులసి కోటకి పూజ చేసి ఉంటాం కదండి, ఆ మట్టి తీసుకొని చక్కగా మనము ఆరబెట్టుకొని, ఇప్పుడు ఈ ప్రాసెస్లోనే చక్కగా ఆరబెట్టుకొని కొంచెం ఇలా నేను ఒక రాయితో కొట్టి జల్లెడి పడితే మెత్తగా అవుతుందండి. ఇంకా మనకి రావి చెట్టు మొదట్లో ఉండే మట్టి, వేప చెట్టు మొదట్లో ఉండే మట్టి, అలాగే ఆవు దగ్గర డెక్కలు ఉంటాయి కదండి, ఆవు కాళ్ళు మధ్యలో ఉండే మట్టి, అలాగే ఏవైనా నదిలో ఉండే మట్టి కూడా తెచ్చుకొని మనము ఈ లింగాలు తయారు చేసుకోవచ్చు. అంటే ఎప్పుడైతే మీకు పుట్టమన్ను దొరకకపోయిన వెడల అనేది నేను చెప్తున్నాను అనమాట. ఏదైనా సరే మీకు పుట్టమన్ను దొరికిందనుకో చక్కగా ఇలా పార్థివ లింగము తయారు చేసుకొని ఉంచుకోండి. పూజ స్టోర్ రూమ్లో దొరుకుతుంది, కానీ నేనైతే గ్యారెంటీ ఇవ్వలేను. అది పుట్టమన్ను ఇంకేమన్నో అంతా కల్తీ అయితే జరుగుతుంది కదా, ఇప్పుడు పూజ సామాగ్రి కూడా అంతా కల్తీ జరుగుతుంది కాబట్టి నేనైతే ఎక్కువగా గ్యారెంటీ అయితే ఇవ్వలేను. మీకు వీలు ఉంటే తులసికోటలో తీసిన మట్టి కూడా తయారు చేసుకోవచ్చు. లేదంటే కొంచెం మీరు ఇంకా టైం ఉంది కదా, ఈ చాతుర్మాసం అంటే మనకి ఇంకొక నెల రోజులు ఉంది కాబట్టి కొంచెం మీరు పుట్టమన్ను తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? ఇగోండి ఇలాగ నేను చక్కగా ఒక పేపర్ వేసి చక్కగా జల్లెడ పట్టేస్తున్నానండి. ఇలా పట్టడం వల్ల మనకి స్మూత్గా వస్తాయి అన్నమాట ఈ లింగాలన్నమాట. అయితే 16 సోమవారం వ్రతం ఎలా చేసుకోవాలి అనేది నేను నండూరి గారు వీడియోస్ అయితే చూశాను. ఎవరు వీడియోలు చూడలేదు, కానీ నండూరి గారివి మాత్రం ఒక 2-3 టైమ్స్ అయితే చూశాను. అతను చెప్పిన విధంగా ఫాలో అవుతానన్నమాట. ముందుగా మనము సంకల్పం చేసుకునేటప్పుడు మాత్రము ముందు రోజు నుంచే, అంటే మనము సోమవారం మొదలు పెడతాం కదండి, సోమవారం మొదలు పెట్టేటప్పుడు ఆదివారం నుంచే మనము ఉపవాసం ఉండాలి, బ్రహ్మచర్యం పాటించాలి. ముఖ్యంగా ఆదివారము అంటే ఒంటిపూట, అంటే నైట్కి టిఫిన్ హెవీగా తినకూడదనమాట. టిఫిన్ చేసేసుకొని కిందనే పడుకోవాలి. ఆదివారం కూడా కిందనే పడుకోవాలి. అలాగే బ్రహ్మచర్యం ఆదివారం కూడా చెయ్యాలి. అలాగే సోమవారం కూడా మనము పూజ చేసే రోజు మాత్రం బ్రహ్మచర్యం పాటించాలన్నమాట. అలాగే కిందనే పడుకోవాలన్నమాట. ఈ నియమాలు అయితే చెప్పారనమాట అతను. అయితే 16 సోమవారం వ్రతం చేసేటప్పుడు ఎటువంటి ఆడంబరం లేకుండా మీ శక్తి కొలది మీరు చేసుకోవచ్చు అనమాట. ఏదో యూట్యూబ్లో రకరకాలుగా చెప్తున్నారనమాట, అవి ఉండాలి ఇవి ఉండాలి, ఏం అవసరం లేదు. స్వామివారికి పీఠం వేసుకొని చేసుకోవచ్చు, లేదంటే నిత్య దీపారాధనలో కూడా అతను చేసుకోమన్నారు. లేదు మేము ఒక దీక్షగా చేసుకుంటున్నాము అంటే పీఠం వేసుకొని చక్కగా స్వామివారికి మీకు కలశం ఉంటే కలశం పెట్టండి, లేదంటే అమ్మవారు అయ్యవారి ఫ్యామిలీ నెంబర్ ఉంటాయి కదండి, పార్వతీ పరమేశ్వరు ఫోటో ఉంటే మాత్రం ఖచ్చితంగా ఫోటో ఉండాలి. ఆ ఫోటోకి చక్కగా పూల దండలు పెట్టి చక్కగా ఇలా పార్థివ లింగం తయారు చేసుకొని మనము అరటిపళ్ళు, కొబ్బరికాయ, అలాగే గోధుమ నూకతో నైవేద్యం పెట్టాలన్నమాట. అంటే గోధుమ నూక సత్యనారాయణ వ్రతం చేసేటప్పుడు మనం నూక నైవేద్యం పెడతాం కదండి, అన్నవరంలో మనకి ప్రసాదం ఇస్తారు, అలా తయారు చేసుకొని స్వామివారికి నైవేద్యం పెట్టి అందులో 5 కథలు ఉంటాయి, 5 కథలు చదువుకోవడం అని చెప్పారనమాట. సింపుల్గా ప్రతి వీకు ఎవరికైనా సరే భోజనం పెట్టమన్నారు, లేదంటే తాంబూలం కూడా సమర్పించమన్నారనమాట. ఆ విధంగా చెయ్యాలనుకుంటున్నాను నేను. ఆ శివయ్య శక్తి ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి చూడాలి. ఇది వరకు
ఈ సోమవారం వ్రతం చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా నియమాలైతే పాటించాలి. ఉల్లి, ఎల్లుల్లి తినకూడదు. అలాగే బ్రహ్మచర్యం పాటించాలి. అలాగే కింద పడుకోవాలి. ఎవరి ఇంటికి వెళ్ళకూడదు. ఆ రోజు వీలైనంత వరకు మౌన వ్రతం పాటించమన్నారనమాట అతను. ఎక్కువగా ఎవరితో మాట్లాడకూడదు. 1 గంట కానీ 2 గంటలు కానీ మౌన వ్రతం పాటిస్తే చాలా చాలా మంచిది అని చెప్పారనమాట. ఇదండి. ఇగోండి ఇక్కడైతే చక్కగా పుట్టమన్నైతే నేను ఒక పేపర్లో పెట్టి చక్కగా ఒక రాయితో, అంటే మన ఇంట్లో ఇది ఉంటుంది కదండి, అల్లం వెల్లుల్లి దంచింది, దాంతో చక్కగా అయితే మెత్తగా దంచానండి. దంచి ఇలా జల్లెడ పట్టానమాట. ఇలా పట్టడం వల్ల మనము చక్కగా ఆ లింగం చేసేటప్పుడు స్మూత్గా వస్తుంది, నీట్గా వస్తుంది. మామూలుగా డైరెక్ట్గా మనము పుట్టమొన్న తెచ్చి నానబెట్టి చేసామనుకోండి, కొంచెం రాళ్ళుగా ఉంటుంది, పగిలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అందుకే ఇలా ఈ ప్రాసెస్ అయితే చేస్తున్నాను. ఎందుకంటే మనకి వచ్చే నెల మళ్ళీ మనకి పూజలు స్టార్ట్ అయిపోతాయి అనమాట. తొలి ఏకాదశి నుంచి మనకి పూజలు అనేవి స్టార్ట్ అయిపోతాయి అనమాట. అందుకోసం అప్పుడు టైం ఉండదని ముందుగానే ఈ ప్రాసెస్ అయితే నేను చేసుకుంటున్నానండి. మీకు ఎవరికైనా పుట్టమన్ను కావాలి అంటే కింద నాకు కామెంట్ బాక్స్లో నాకు పోస్ట్ చేయండి. నేను కొంత ఉంచుకొని కొంత మీకు ఇవ్వాలనుకుంటున్నాను. ఎవరైనా హైదరాబాద్లో మన సరౌండింగ్లో ఎవరైనా మేము చాతుర్మాసంలో 16 సోమవారం వ్రతం చేసుకుంటాము, మాకు పుట్టమన్ను ఒరిజినల్ కావాలంటే నాకు కింద కామెంట్ బాక్స్లో నాకు పోస్ట్ చేయండి. నేనైతే వాళ్ళకి తప్పకుండా ఇస్తానన్నమాట. ఓకేనా? ఇగోండి ఈ విధంగా చక్కగా మెత్తగా మనం చేసుకున్న తర్వాత జల్లెడ పెట్టుకొని స్టోర్ చేసుకోవాలన్నమాట. అయితే మనము ఈ 16 సోమవారం వ్రతం అనేది స్వయంగా పార్వతీదేవి పరమేశ్వరుడికి గురించి చేసిందని కూడా ఆ కథలో ఉందని చెప్తున్నారు. నేనైతే కథలు చదవలేదండి, ఇదే మొదటిసారి నేను ప్రారంభించడము. నండూరి గారు చెప్పిన విధంగా నేనైతే ఫాలో అవుతానన్నమాట. ఓకేనా? ఇక్కడ మనము ఇంకొక విషయం ఏంటంటే, వాళ్ళు చేశారు మనం కూడా అలాగే చెయ్యాలి అని ఏమి రూల్ లేదండి. ఏదైనా సరే భక్తి ముఖ్యమనమాట. భక్తితో చేసుకోండి. వాళ్ళు వీడియోలు చూసి వాళ్ళు అలా చేశారు మనం కూడా అలాగే చెయ్యాలని లేదండి. మీకు భక్తి శ్రద్ధలతో స్వామివారికి చక్కగా 16 సోమవార వ్రతము మార్నింగ్ అయినా చేసుకోవచ్చండి, ఎర్లీ మార్నింగ్ అయినా చేసుకోవచ్చు. లేదంటే స్వామికి ప్రదోష వేళ అంటే చాలా ఇష్టం, ప్రదోష వేళలో కూడా చేసుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఉపవాసం కూడా ఉండాలి. షుగర్ పేషెంట్లు ఇలా ఏవైనా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు మాత్రము నండూరి గారు ఏం చెప్పారంటే, ఏవైనా సరే ఫ్రూట్స్ కానీ పాలు కానీ తాగి ఉండమన్నారనమాట. కఠిన ఉపవాసం అయితే అవసరం లేదండి. స్వామివారి పూజ అంతా మార్నింగ్ చేశారనుకోండి, మార్నింగ్ చేస్తే చక్కగా మధ్యాహ్నం చక్కగా చప్పటి అన్నం, అంటే ఉప్పు వేయింది, అలాగే అంటే ఉల్లి ఎల్లుల్లి వేయింది, చక్కగా ఏవైనా కర్రీస్ వండుకొని చక్కగా కలుపుకొని తినమన్నారనమాట. అంటే ఒంటిపూట అన్నం, అంటే ఒంటిపూట చేయమన్నారనమాట. నైట్కి చక్కగా స్వామివారి దగ్గర ఉండే నైవేద్యం తినొచ్చు, పళ్ళు కూడా తీసుకోమన్నారనమాట. ఆ తర్వాత నెక్స్ట్ డే చక్కగా ఆ శివలింగాలన్నీ ఒక బాక్స్లో పెట్టి 16 వారాలు అయిపోయిన తర్వాత 17వ వారం ఏదైనా నదిలో నిమగ్నం చేయాలన్నమాట. ఏవైనా పుణ్యక్షేత్రాలు ఉంటాయి కదండి, నదులు, అక్కడ మనము ఈ పారే నదుల్లో, అంటే ప్రవహించే నదుల్లో ఈ లింగాలు పట్టుకొని వెళ్ళి చక్కగా మనము నిమగ్నం చేయాలి. అంతటితో మనకి 16 సోమవారం వ్రతం అనేది పూర్తయిపోతుంది. ఎవరికైనా స్తోమత ఉందనుకోండి, 16వ వారము చక్కగా భోజనాలు పెట్టొచ్చు, లేదంటే ఏదైనా అనాథాశ్రయం కూడా ఇవ్వచ్చు అనమాట. ఇంటి దగ్గర మీకు కుదరలేదనుకోండి, చక్కగా అనాథాశ్రయంకి వెళ్ళి ఏదైనా డొనేషన్ కూడా ఇవ్వచ్చు, లేదంటే టెంపుల్లో కూడా ప్రసాదాలు కూడా పంచొచ్చు అనమాట. ఓకేనా? ఇగోండి నేను చక్కగా అదంతా నీట్గా జల్లెడ పెట్టి ఈ డబ్బాలో అయితే స్టోర్ చేసుకుంటున్నానండి. 16 లింగాలకి సరిపడా స్టోర్ చేసుకున్నాను, మరి కొంచెం ఉందనమాట. ఎవరైనా కావాలి, నాకు పుట్టమన్ను కావాలి అనుకున్న వాళ్ళు కింద కామెంట్ బాక్స్లో నాకు పోస్ట్ చేయండి, తప్పకుండా నేను వాళ్ళకి పంపిస్తానమాట. ఇప్పుడు చూడండి లింగాన్ని తయారు చేసుకుంటున్నాను. జల్లెడ పెట్టే పుట్టమన్ను తో నేనైతే ఇక్కడ లింగం అయితే తయారు చేస్తాను. ఎప్పుడైనా సరే ప్రతి సోమవారం లింగం తయారు చేసేటప్పుడు దానిలో కొంచెం విభూది, అలాగే కొంచెం కుంకుమ, కొంచెం పసుపు, కొంచెం గంధం వేసుకొని మనము ఆవు పాలతో కానీ లేదంటే రోజ్ వాటర్తో కానీ మనము ఈ లింగాన్ని తయారు చేసుకోవాలన్నమాట. అయితే లింగం తయారు చేసేటప్పుడు మీరు ముందు రోజైనా చక్కగా శుచిగా మంచిగా స్నానం చేసుకొని ముందు రోజు ఆదివారం నైట్ అయినా తయారు చేసుకోండి. అది ఆరితే చాలా బాగుంటుందన్నమాట. లేదు అంటే మీరు మార్నింగ్ మేము సోమవారం మార్నింగ్ పూజ చేసుకుంటామనే వాళ్ళు ఆదివారం
ఈవినింగ్ చేసుకోండి శుచిగా ఉండేటప్పుడు. మార్నింగ్ మేము చెయ్యము. స్వామివారికి ప్రదోష వేళ అంటే చాలా ఇష్టం కదా! ప్రదోష వేళ చేసుకుంటామంటే సోమవారం ఉదయం ఈ లింగాన్ని తయారు చేసుకోండి. అయితే చాలామంది లింగాలన్నీ ఒకసారి తయారు చేసుకోకూడదనమాట. ఏ రోజు వారమో ఆ రోజే లింగం తయారు చేసుకోవాలి. 16 లింగాలు తయారు చేసుకొని 17వ వారము చక్కగా ఏదో ఒక నదికి వెళ్ళి నిమగ్నం చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇగోండి ఈ విధంగా లింగం తయారు చేసుకొని మనము పూజా మందిరంలో పెట్టుకొని 16 సోమవార వ్రతం అనేది ఆచరించాలి. ఈ లింగాన్ని చక్కగా ఈ లింగం ఆరిపోయిన తర్వాత ఈ లింగానికి అభిషేకం ఇలాంటివి చేయొద్దనమాట. ఎందుకంటే మట్టి కదా, మనము మళ్ళీ నిమగ్నం చేసేసరికి ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి దీనికి అభిషేకం లాంటివి చేయొద్దు. మామూలుగా పంచమృతాలతో కొంచెం ఆకుతో చిలకరిస్తే సరిపోతుందనమాట. అంటే మనము అభిషేకం చేసినట్టుగా అనమాట. మీకు ఇంకొక లింగం ఉందనుకోండి ఇంటి దగ్గర, దానికి చేసుకోండి. ఈ లింగానికి పూజ చేసుకోండి, పువ్వులతో విభూతితో పూజ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇగండి నాకు వచ్చినట్టుగా నేనైతే లింగం తయారు చేసుకుంటున్నానండి. ఎవరికైనా మంచిగా వస్తే మంచిగా చేసుకోండి, లేదంటే మామూలుగా మీకు ఎలా వచ్చినా సరే లింగం షేప్ వచ్చినట్టుగా చూసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇదండి రేపు పొద్దుట రేపు చాతుర్మాసం స్టార్ట్ అవుతుంది కదా మనకి, తొలి ఏకాదశి తర్వాత. అప్పటికి నేను చేసుకోవడానికి ఇప్పటి నుంచే కొంచెం కొంచెం అన్నీ సిద్ధం చేసుకుంటున్నాను అనమాట. ఓకేనా? ఇగోండి ఈ విధంగా అయితే లింగం తయారు చేసుకుంటున్నానండి. ఇంకెవరికైనా ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో నాకు పోస్ట్ చేయండి. ఆ పరమేశ్వరుడు అనుగ్రహం అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేను ప్రతిరోజు దండం పెట్టుకునేటప్పుడు ఒకటే చెప్పుకుంటున్నాను, ఇంతవరకు 16 సోమవార వ్రతం చేసుకోలేదు నాయన, ఈ 16 సోమవార వ్రతం నాకు చేసుకోవాలని శక్తి నాకు కలిగించిన ఆయన అని మొక్కుకుంటున్నాను అనమాట. ఈయన చూడాలి ఆ భగవంతుడి ఆశీస్సులు ఎలా ఉంటాయన్నమాట. లింగం తయారు చేసుకున్న తర్వాత ఒక బిల్వపత్రం మీద ఇలా పెట్టుకొని పూజా మందిరంలో పెట్టుకొని మనం పూజ చేసుకోవాలన్నమాట. దానికి గంధంతో, అలాగే విభూతితో, అలాగే పంచామృతాలు, అలాగే మనం చేసేటప్పుడు కొంచెం అందులో తమలపాకుతో, పంచామృతంతో ఇలా చిలకరిస్తే సరిపోతుంది. డైరెక్ట్గా మనం లింగానికి అభిషేకం చేస్తే ఈ పార్థివ లింగం అనేది కరిగిపోయే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇగోండి చక్కగా అంతా అయిపోయిన తర్వాత లింగం ఎంత చక్కగా వచ్చిందో ఆ తులసి కోటలో పెట్టేశాను అనమాట నేను. ఇగోండి ఈ విధంగా అయితే ఈరోజు స్వామివారికి చక్కగా 16 సోమవారం వ్రతం కోసం మట్టి అంటే మనము ఈ పొట్టమన్నది చక్కగా అయితే చేసుకొని ఇలా స్టోర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఉపయోగపడితే లైక్ ఇచ్చి షేర్ చేసి హైప్ చేయండి ఫ్రెండ్స్. సర్వేజన సుఖనో భవంతు.